సో జ్యువెనల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మెడికేషన్ ఉంటాయి. రుమటాలజిస్టు కొన్ని డిసీజ్ మాడిఫైయింగ్ మెడికేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. అండ్ ఆర్థోపెడిక్ తరఫు నుంచి చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే, ఎప్పుడైతే ఏ కీళ్ళు అయితే ఎఫెక్ట్ అయ్యావో అవి మొబిలిటీ మనం మెయింటైన్ చేయాలి. అంటే ఈ మోకాళ్ళు ఒకవేళ ఎఫెక్ట్ అయితే మోకాళ్ళను ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేస్తూ మూమెంట్స్ను మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఆ మూమెంట్ లేకుండా కంప్లీట్ రెస్ట్లో ఉండి కదలకుండా ఉంచడం వల్ల ఏమవుతుందంటే అది స్టిఫ్గా తయారై మూమెంట్స్ కంప్లీట్ లాస్ అవుతుంది. కొంచెం నొప్పిగా ఉన్నా కూడా మూమెంట్స్ చేయవలసి ఉంటుంది. అంటే 2 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఒకటి వెయిట్ ట్రైనింగ్, అంటే మనము మోకాలు చుట్టూ ఉన్న కండరాలను బలంగా చేయడము. రెండోది మూమెంట్, రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోకాళ్ళకున్న గుజ్జు రక్త ప్రసరణ ఉండదు. మోకాల్లో ఉండే ఫ్లూయిడ్ వల్లనే వీటికి న్యూట్రియంట్స్ సప్లై అవుతాయి. అది ప్రెషర్ వేరియేషన్ వల్లనే ఇది న్యూట్రియంట్స్ పంప్ అవుతూ ఉంటాయి. ఆ ప్రెషర్ వేరియేషన్ అనేది మన మోకాలను మూవ్ చేస్తేనే ఈ ప్రెషర్ వేరియేషన్ వచ్చి న్యూట్రియంట్స్ ఈ గుజ్జులోకి పంప్ అయ్యి అది హెల్దీగా ఉంటుంది. ఏమి చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నా కూడా అది రిపేర్ కావడానికి వీలవుతుంది. అందుకని చిన్నపిల్లల్లో ఈ ఎర్లీ డయాగ్నోసిస్ చేయవలసి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎక్స్రేస్ తీసుకోవాలి. కానీ ఎక్స్రేస్ ఇనీషియల్ స్టేజెస్లో నార్మల్గా ఉంటాయి. కొన్ని టెస్ట్లు చేయవలసి ఉంటుంది, ఈఎస్ఆర్, సిఆర్పి, అండ్ టు రూల్ అవుట్ అదర్ రుమటాయిడ్ ఫ్యాక్టరు, ఏఎన్ఏ ప్రొఫైల్ అంటాము, అదేవిధంగా యాంటీసీసీపీ, ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత ఈ డయాగ్నోసిస్ చేయవలసి ఉంటుంది.